ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతుంది. ఇప్పుడిప్పుడే తనలో మనలాగా అందరికీ ఉన్న ఆవేశాన్ని తగ్గించుకొని ఆలోచనలోకి ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు అందరికీ నమస్కారం. తెలంగాణ ఉద్యమంలో దాదాపు నేను అన్ని జిల్లాలు తిరిగాను. అప్పుడు జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమానికి ఆల్టర్నేటివ్గా సామాజిక న్యాయంతో కూడినటువంటి తెలంగాణ కావాలి అని మేము అన్ని జిల్లాలు తిరగడం జరిగింది. అప్పుడు కూడా ఇలాగే హాల్స్ అన్నీ కూడా ఓపెన్గా పెట్టినటువంటి మీటింగ్స్లో కూడా విపరీతంగా జనం వచ్చేవాళ్ళు. ఖమ్మంలో అయితే 8,000 మంది వచ్చారు, కరీంనగర్లో 30,000 మంది వచ్చారు. ఇట్లా ఎంతోమంది వస్తూ ఉంటారు. ఈ మధ్యన అయ్యేటువంటి మీటింగ్లో ఇంతమందిని చూడటం నేను మొదటిసారి. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ మన చేతుల్లో లేదేంటి అనే ఆలోచనతోటి ఇంతమందిని తీసుకురావడం అనేటువంటిది మన విశాఖ గ్రౌండ్ లెవెల్కి పోయి ఈ విషయాన్ని ప్రజల దగ్గర తీసుకుపోయినట్టు అర్థమవుతుంది. ఇంకొకటి ఏమిటంటే, చాలామంది యువకులు ఉన్నారు. దగ్గర నేను 10 ఏళ్ళు అయింది రిటైర్ అయ్యి. అప్పుడు క్లాసులో పోయినప్పుడు ఉండేటువంటి మొహాలు లాంటి కాకపోతే ఇంతమంది ఉండరు క్లాసులో. మా క్లాసులో 60 మందే ఉంటారు. అలా యువకులు ఉన్నారు, చురుకైన యువకులు ఉన్నారు. కాబట్టి ఈ ఉద్యమానికి భవిష్యత్తు ఉంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ సామాజిక న్యాయం అనేటువంటి భావనకి, ఉద్యమానికి దగ్గర 80 ఏళ్ళు. మనకి తెలియదు 84, 85 ఏళ్ళు. రాజ్యాంగం రాసే కంటే ముందే 10 సంవత్సరాల ముందే అయ్యా స్వాతంత్రం కావాలని అంటున్నారు మీరు. స్వాతంత్రం ఎవరి నుంచి కావాలి మీకు? బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి కావాలి. మాకు సంతోషం. మరి మాకు కూడా కావాలి కదా. బ్రిటిష్ వాళ్ళు వచ్చే కంటే ముందు మీరు అధికారాన్ని అనుభవించారు. అదే అధికారం మీరు అనుభవిస్తే మాకు స్వాతంత్రం రానట్టే కదా అనే ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్న విస్తృతంగా చర్చలోకి వచ్చింది. అంటే మీకు స్వాతంత్రం, మాకు విముక్తి, నాకు లిబరేషన్, కుల పెత్తందారుల దగ్గర నుంచి మాకు విముక్తి కావాలి అనేటువంటి ప్రశ్న పూలే దగ్గర నుంచి అంబేద్కర్ వరకు ఆల్టర్నేటివ్ నేషనలిజం అనేటువంటి దాన్ని వాళ్ళు సృష్టించారు. ఆ రోజున మనందరికీ ఇంత చదువు లేదు, అది అర్థం కాలే. పాపం ఏదో చదువుకున్న వాళ్ళ దగ్గర అక్కడక్కడ మాట్లాడుతూ ఏదో చెప్పుకుంటూ రావడం జరిగింది. అయినప్పటికీ 1940 వచ్చే వరకు భారతదేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర పోరాటం చేస్తున్న నాయకులు అందరూ కూడా ఇది నిజమైన ప్రశ్న మనం గమనించాల్సిందే అనే ఉద్దేశంతో దీన్ని చర్చించుకున్న తర్వాతనే రాజ్యాంగ సభలో ఈ భావన ఉన్నది అని కనుక్కొని రాజ్యాంగ సభ ఇనాగరల్ అడ్రస్ లో నెహ్రూ సామాజిక న్యాయం ఆడారు. అదే ప్రియాంబుల్లో వచ్చింది. అలా సామాజిక న్యాయం అనేటువంటిది ప్రియాంబుల్లో వచ్చే కంటే ముందు దీనికి చరిత్ర ఉంది. మనందరం మనకు తెలవదు. ఆ సామాజిక న్యాయం మన మైండ్లో రాలే. అంబేద్కర్ అనుకున్నాడు, పోయింది సామాజిక న్యాయం అనుకున్నది పోయింది. రిజర్వేషన్ అనేది అనుకున్నది నేను రిజర్వేషన్ ద్వారా వస్తుంది అనుకుంటే చనిపోయే ముందు అన్నాడు.
రిజర్వేషన్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏ పార్టీ వాళ్ళకి టికెట్ ఇచ్చిందో వాళ్ళకి తొత్తులుగా మారిపోయినారన్నాడు. సామాజిక న్యాయం అనే మాట చెప్పలేదు అనుకోవాలి. ఇప్పటికీ 87 దాటిన తర్వాత ఈ వర్గాల నుంచి చదువుకున్న తర్వాత ఇది ఏమిటి అనేటువంటిది, ఎందుకు ఈ కులరాజ్యం నడుస్తుంది, కులాల చేతుల ప్రజాస్వామ్యం, కులాల చేతులు బందీ ఎందుకైంది అనే ఆలోచనలో భాగంగా ఎప్పుడో చెప్పబడినటువంటి సామాజిక న్యాయం అనేటువంటి దాన్ని బయటకు తీసుకోవడం జరిగింది. ఏమిటి ఈ సామాజిక న్యాయం అంటే 3 రకాల న్యాయాలు. అంటే న్యాయంతో కూడినటువంటి పాలన కావాలి మాకు. ఏమిటి అంటే మీతో పాటు మేము సమాజంలో ఇగో వీడు చేతి పని చేసుకునేవాడు, వీడు అంటరాని వాడు అనేటువంటి భావం నుంచి బయటకు రావాలా. మూడోది ఏమిటి, ఎకనామిక్ జస్టిస్ అని కూడా వాడారు. ఏమిటి అదంటే రిసోర్సెస్ అన్నిటి మీద, ఆస్తుల మీద మాకు కూడా సమానమైన వాటా కావాలి, రాజ్యాంగం ఒప్పుకుంటుంది. పొలిటికల్ జస్టిస్ అంటే ఏంటి అంటే రిప్రజెంటేషన్, అందరికీ ప్రపోర్షనేట్ గా ప్రతి ఒక్కరు కూడా నాదే ఈ ప్రభుత్వం, నాదే ఈ దేశం అని అనుకునేంత రిప్రజెంటేషన్ కావాలి అని రాజ్యాంగ నిర్మాత అనుకున్నాను. నేను ప్రస్తుతానికి మిగతా వాళ్ళందరినీ నేను ఏమి అనను. ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ప్రభుత్వాన్ని నడుపుకోవడం, వాళ్ళు ఏదో రాజ్యం చేసుకోవడమే కానీ కింద వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం వాళ్ళకి కలవల. ఈ మధ్యన చూడండి, మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, మీకు ఆవులు ఇస్తాం, బర్రెలు ఇస్తాం, గొడ్లు ఇస్తాం, ఇళ్ళు ఇస్తాం, వాటిలు ఇస్తాం అని అంటున్నారు. అంటే ఈ కింద వాళ్ళకు కూడా తెలివితేటలు ఉన్నాయి అనేది గమనించారు. అది మాత్రం ఉంది. ఇంతమంది మీరు వచ్చినారు అంటే ఎవరికో మనం ఓటేద్దామని రాలే, అధికారం మన చేతులకు తీసుకొచ్చుకుందాం అనే భావంతో ఇది మనలో ఉన్న చైతన్యం. మనం పెరిగాం, ఆలోచన పరులం అయినాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం కాలే, దీని ప్రజాస్వామ్యం చెయ్యాలి అనే ఉద్దేశంతో మనం వచ్చిన ప్రజలకు ప్రాతినిధ్యం ఉండాలి. ఆ ప్రజలకు ప్రాతినిధ్యం లేదు, ప్రజల మీద కూర్చున్న వాళ్ళకే మాత్రమే ఉంది. అది మనకు అర్థమైంది. మనం రోజు చూస్తూ ఉన్నాం, మన ఊళ్ళో చూసినాం, మన జిల్లాలో చూసినాం, మన రాష్ట్రంలో చూసినాం. కాబట్టి మనం అనుకోని ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. ఇది బ్రహ్మాండమైనటువంటి చైతన్యం, ఇది కొత్త బిగినింగ్. తెలంగాణ వచ్చిన తర్వాత మేము కూడా ఉన్నామయ్యా, మీరేనా రాజ్యం, మాకెందుకు ఉండదు అనేటువంటి ప్రశ్న మనకు మన మనసుల్లో వచ్చింది, మైండ్స్ లో వచ్చింది. కాబట్టి ఈ రోజు మనం ఇంతమంది రాగలిగినాం, మాట్లాడగలుగుతున్నాం. ఇది ఒక రకంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, అధికారం కోసం పోరాటం చేసిన పార్టీలన్నీ తప్పకుండా ఈ కొత్త చైతన్యాన్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సరే, వాళ్ళు చేయకపోయి అది కాదు. మనకు మిగతా వాళ్ళతో అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ అనేటువంటి దాన్ని మొట్టమొదటి బలంగా పార్టిసిపేట్ చేసింది రేపు. దాని కంపెనీ కాంగ్రెస్ అంటే మాదే అనుకునేటువంటి చేయగలిగారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని కుల సంఘాలు మీకు తెలిసే ఉంటుంది. కుల సంఘాలు ఉన్నాయి, వృత్తి సంఘాలు ఉన్నాయి, లాయర్ల సంఘాలు ఉన్నాయి, డాక్టర్ల సంఘాలు ఉన్నాయి, ఇన్ని సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో ఎక్కువ మంది డాక్టర్లు, లాయర్లు వీళ్ళందరూ కూడా బడుగు వర్గాల వాళ్ళు వచ్చారు. కానీ వాళ్ళు మన తెలంగాణ వస్తుంది అనుకున్నారు. మేము మాట్లాడుకున్నాం, తెలంగాణ ఒక్కసారి వస్తే ఇంతమంది ఉన్నటువంటి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మనకి ఓటు ఉంది కాబట్టి మన చేతిలోకి వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం. రానేడు ముందు తెలంగాణ అవతల వాళ్ళు ఏం కావాలన్నారు, జాగ్రత్తకి తెలంగాణ, భౌగోళిక తెలంగాణ కావాలన్నారు. మిగతా సంఘాలతో పాటు నేను సామాజిక న్యాయం, ఇది జాక్, సోషల్ జస్టిస్ జాక్, సామాజిక న్యాయ జాక్ ఒకటి పెట్టడం జరిగింది. దానికి నేను చైర్మన్ గా ఉన్నాను. మేము ఆల్టర్నేటివ్ తెలంగాణ కావాలి అని చెప్తూ ఉన్నాం. చెప్పినప్పుడు రాజకీయ చైతన్యం లేదు, ఒక ఐడియాలజీని చెప్పినాం, ఒక సిద్ధాంతాన్ని చెప్పినాం. కానీ స్కిల్ ఎక్కడ ఉంటుందంటే మీ భావన అధికారంలోకి వస్తుందంటే మీకు రాజకీయ నాయకులు కావాలి. మీలో నుంచి మీరు రాజకీయ నాయకులు ఎదగాలి. రాజకీయ నాయకుడు అయితేనే రకరకాలుగా దాన్ని చెప్తూ ఉంటారు.
రకరకాలుగా మాట్లాడుతుంటాడు, టైంను బట్టి ఆన్సర్ ఇస్తుంటాడు, టైంను బట్టి ప్రశ్న ఇస్తుంటాడు, టైంను బట్టి ఐక్యం చేసుకొస్తాడు. పొలిటికల్ మెచ్యూరిటీ కావాలి. ఆ పొలిటికల్ మెచ్యూరిటీ వచ్చే వాళ్ళని మనం తీసుకురావాలి. తప్పకుండా విశాలమైన పొలిటికల్